ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కష్టపడి అన్ని తీసుకొస్తే ఆవిడ ఇంకా సరిపోలేదు, ఇంకా ఎంత ఖర్చు పెట్టినా ఇంకా సరిపోలేదు, నాకు ఇంకా కావాలి, నువ్వేం చేతకనడు ప్రతిసారి నన్ను రిపోర్ట్ చేశారు. ఎక్కడైనా సరే ఆవిడదే పెత్తనం, మా మామగారింట్లో కూడా ఆవిడదే పెత్తనం. సో వాళ్ళని కూడా టార్చర్ చేసేది డబ్బులు గురించి. మా మామగారు చనిపోయారని తెలిసినా సరే కూతురని బాధ్యత కూడా లేకుండా వెళ్ళలేదు. నీకెందుకు పాపం చూపించాలి? నీకేం సంబంధం అని పాపం చూపించాలి? చెత్తవేదో మాటలు విని మీరు నిజం అనుకుంటున్నారు, కానీ ఆడు పెద్ద ఫ్రాడ్ అండి, పెద్ద సైకో. మా నాన్నగారు చనిపోయారు, చనిపోయారన్న విషయం కూడా నాకు తెలియదు. అలా చేశాడు చెత్తవేదో. వాళ్ళ ఫాదర్ ని బతుకున్నంత సేపు డబ్బులు డబ్బులు నాకు ప్రతిసారి అడిగేది. ఏం మాట్లాడుతున్నాను? చెప్పు తీసుకొని కొడతాను నీకు. ఇతనేం చేస్తుంటారండి? కట్నం తీసుకుంటూ నువ్వు ఎన్ని నంగనాచి కబుర్లు ఆడినా వాళ్ళు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. సార్ ఆవిడ అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. మరి అబద్ధం ఏంటి? నువ్వు ముద్దు పెట్టుకోబోతుంటే అమ్మాయి కొడుతున్నట్టు ఫీల్ అయిందా? నువ్వు రివర్స్లో చెప్తున్నావు ఏంటి మాకు స్టోరీ? ఆ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి నీకు విడాకులు కూతుర్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాం అనుకున్నావా? హోమ్ డెలివరీ. మా ఫ్యామిలీ నుంచి నా కమ్యూనికేషన్ ఆఫ్ చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడండి ఒక 3 months. అది బ్రతికే ఒక అబద్ధం. అమ్మాయి డబ్బులు ఇవ్వని అన్నారు కదా, అందుకే మేము మీకు మాట్లాడుతున్నాం, చూడడం కదా, అందుకే నా తమ్ముడు ఇప్పుడు కూడా నాకు శత్రువులా చూస్తున్నాడు. ఏదో కోపంలో జరిగింది సార్. కోపంలో మనుషులు చంపేస్తారా? తండ్రి కూతురు బంధం కూడా తెంచేసుకుంది మీ అమ్మాయి అన్నట్టుగా మాట్లాడతావా? సార్ ఇదంతా కాదు సార్, నాకు అమ్మాయికి వద్దు సార్, నాకు ఆ బిడ్డలు ఇప్పించండి, లేదంటే నాకు పాపను పంపించేసి. ఏం ఆటలుగా ఉందా వినోద్? విడాకులంటే వీడికి డివోర్స్ కాదు సార్, జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టించాలి. ఒక అమ్మాయి అంటే డబ్బులు ఇచ్చే ఏటీఎం మిషన్ లో చూసిన ఇలాంటి వాళ్ళకి జైల్లో పెట్టించాలి సార్. నాకు న్యాయం చేస్తారనుకుంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారండి సార్. అందమైన జీవితానికి ఎవరు మెయిల్ చేస్తే వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతారు డాక్టర్ గారు, నేను అనుకుంటున్నారా ఏంటి? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. వినోద్ అని మనకి మెయిల్ చేశారండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ. ఈ ఇష్యూలు కాస్త ఏమవుతుందంటే పిల్లలు ఉన్నారే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అని ఆలోచించట్లేదండి. ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం, వాళ్ళ దగ్గరే ఉంచుకోవటం, సెకండ్ పార్ట్నర్కి చూపించకపోవటము, కలవనీయకపోవటము, ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ముఖ్యంగా మీతో మాట్లాడించేస్తే అది సార్ట్ అవుట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంలో కాల్ చేస్తాను. హలో, నమస్తే అండి, వినోద్ గారా? అవునండి, ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు సరైన సలహా మీకు అందిస్తారు. సరే అండి. ఓకే, సరే. హలో వినోద్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. ఏంటి సార్? సార్ నా పేరు వినోద్ అండి. నాకు పెళ్లి 4 సంవత్సరాలు అయిందండి. రైట్. 1.5 year పాప ఉందండి. మా వైఫ్ వచ్చేసి సౌమ్య అండి. మీరేం చేస్తుంటారు? సార్ నేను బిజినెస్ చేస్తున్నానండి. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. పాప ఎంత అండి? పాపకి 1.5 year అండి. ఓకే, చెప్పండి సార్. సార్ అయితే మా వైఫ్ కి కొంచెం డబ్బు పిచ్చండి, అంటే ఎక్కువ ఖర్చులు చేయడం, లగ్జరీగా బతకాలనుకోవడం, ఇప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పడం, అందరితో కొంచెం కంపేర్ చేసుకోవడం, పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎదురింటి వాళ్ళు ఎలా ఉన్నారు అని కంపేర్ చేస్తూ ఉంటే కొంచెం గొడవలు అయినాయి సార్. పాప పుట్టిన తర్వాత కూడా ఇంకా ఎక్కువైంది సార్. అంటే మా అన్నయ్య కొంచెం సాఫ్ట్వేర్ సార్, నేనైతే బిజినెస్ అండి. మా అన్నయ్య కొంచెం ఎక్కువ సంపాదిస్తారు నా మీద. సో మా అన్నయ్య వాళ్ళు కూడా చూసారు, వాళ్ళందరూ గొప్పలు అయిపోయారు, మనం ఇంకా ఇక్కడే ఉన్నాము, లగ్జరీ లైఫ్ కావాలి నాకు అని చీటింగ్ మరి గొడవ పడేది సార్. తనేం చేస్తుంటారండి? తను ఏమైనా జాబ్ చేస్తారా? లేదండి, ఆవిడ హౌస్ వైఫ్. ఓన్లీ ఖర్చు పెట్టడమే తను. నేను తప్పు చెప్పినా సరే నన్నే కావాలని టార్గెట్ చేయడం, నువ్వేం చేతకాని పడివి, నువ్వేం చేయడం లేదు, నువ్వేం సంపాదించడం లేదు. అంటే మీరు మామూలుగా వినోద్ గారు అంటే
ఇంటికి సంబంధించిన అవసరాలు కానీ ఖర్చులు కానీ ఆమె యొక్క అవసరాలు కానీ ఇవన్నీ దగ్గరుండి మిగతా అన్నీ చూసుకుంటారా, లేదంటే ఆవిడ ఖర్చు ఎక్కువ మీ పీనాస్థానం ఎక్కువ, అంటే మీరేమైనా పీనాస్థానం చూపెడతారా? ఇంట్లో బాధ్యతలను మావేనంటే నేను కష్టపడి అన్ని తీసుకొస్తే ఆవిడ ఇంకా సరిపోలేదు, ఇంకా ఎంత ఖర్చు పెట్టినా ఇంకా సరిపోలేదు, నాకు ఇంకా కావాలి, నువ్వేం చేతకన్నాడు ప్రతిసారి నన్ను అంటే ఆవిడకి ప్రైమరీ కంపారిజన్ పారామీటర్ ఎవరో కాదు, మీ ఓన్ బ్రదరే. ఎందుకంటే అతను ఎంప్లాయీ, వాళ్ళకి ఏంటంటే స్టాండర్డ్గా ఒక శాలరీ వస్తుంది, స్టాండర్డ్గా ఒక టైమింగ్ ఉంటుంది. ఓకే ఓకే. బిజినెస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత మనకు లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడే కంగారుకు మనకి ఇంకా టైం ఉంది కదా, కొంచెం 2 years 3 years తర్వాత మనకి బిజినెస్ కూడా పెరుగుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేయంటే లేదు నాకు లగ్జరీగా పోవాలి. మీరు ఒంటరిగా ఉంటారా, మీతో పాటు ఎవరు ఉంటారు? మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ కూడా మీతోనే ఉంటారా? లేదండి, వాళ్ళు వేరేగా ఉంటారు, మేము సపరేట్ గా ఉంటాం. నన్ను ఒక్కనే కాదు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటుంది. మా మామగారు కూడా కొంచెం ఆయన రిటైర్ అయిన ఎంప్లాయీ, ఆయన కూడా ఆరోగ్యం బాగుండేది కాదు, ఆయన కూడా చాలా ఇబ్బంది పెట్టేదండి డబ్బుల గురించి. సో మీరన్నా ఇవ్వండి, నేను అల్లుడితో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి మీరన్నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆయన కూడా టార్చర్ పెట్టేది. మా బాబుమరిది చిన్నపిల్లడు అండి, అంటే కొంచెం టీనేజ్ అబ్బాయి, ఎక్కడైనా సరే ఆవిడతో పెత్తనం, మా మామగారి ఇంట్లో కూడా ఆవిడతో పెత్తనం. సో వాళ్ళని కూడా టార్చర్ చేసేది డబ్బుల గురించి. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్క రోజు కూడా మెన్షన్ ఉండేది కదండి, ప్రతి రోజు ఫోన్ చేసి నాకు డబ్బులు పంపిస్తారా లేదా, ఇక్కడ అల్లుడు ఇలా చూసుకోవట్లేదు, చేతకాని చేశారని చెప్పేసి ఆయన్ని టార్చర్ పెట్టడం, నన్ను టార్చర్ పెట్టడం. ఓకే, టార్చర్ పెట్టి డబ్బుల గురించి. అతను ఉన్నారండి మీ మామగారు? అప్పుడు లేరండి, ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఇలా రోజు గొడవలు వేయడం వల్ల పాప కూడా సరిగ్గా చూసినది కదండి, పాప గురించి కూడా నేను గొడవ పడేవాడిని. నువ్వు సరే మనందరం అయితే గొడవ పడుతున్నాము, పాపను సరిగ్గా చూసుకోవాలంటే లేదు అని చెప్పేసి ఆ పాప గురించి కూడా గొడవ పడేదండి. అలా గొడవ పెరిగేప్పటికి పాపని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందండి. వైఫ్ మీ పాప మీతో లేరా? లేరండి. ఏ కారణం చూపెట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? అదేనండి, నేను సంపాదించట్లేదు, పాపను కూడా సరిగ్గా చూసుకోలేవు, నువ్వు చేతకున్నవి. సంపాదించట్లేదు అంటుందా, లేదంటే తన ఖర్చులకి మీ సంపాదన సరిపోవట్లేదు అంటుందా? తన ఖర్చులు నా సంపాదన సరిపోవట్లేదు అంటున్నా. సరే, ఇంకో విషయం చెప్పాలండి, మా అమ్మాయి ఎటువంటి క్యారెక్టర్ అంటే, మా మామగారు చనిపోయారని తెలిసినా సరే కూతురని బాధ్యత కూడా లేకుండా వెళ్ళలేదండి. అంటే ఆయన బతుకున్నప్పుడు సాధించింది, డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి చనిపోయినప్పుడు కూడా చూడడానికి కూడా వెళ్ళలేదండి. నేనే వెళ్ళి దగ్గర నుండి మా బావగారికి చూసుకున్నానండి అప్పుడు. సో అంటే తను అడిగినప్పుడల్లా ఆ డబ్బు ఇవ్వలేదనే కోపంతో తండ్రి చనిపోయిన తర్వాత కూడా వెళ్ళలేదా? ఆమె వెళ్ళలేదండి. మరీ టూ మచ్ అండి. పాపను చూడడానికి వెళ్తున్నా సరే పాపను కూడా చూపించేది కాదండి, ఫోన్ లో కూడా మాట్లాడించేది కాదు. ఇలా సంవత్సరం నుంచి అడుగుతూనే ఉన్నాను, ఒక్కసారి నా ఇంటికి రండి, మనం మాట్లాడుకుందాం, ఇంటి గురించి మాట్లాడుకుందాం అంటే లేదు, నీకు నాకు సంబంధం లేదు, పాపను కూడా చూపించను, పాపకి నీకు సంబంధం లేదని చెప్పి అలా గొడవ కూడా చేసేదండి. పోనీ విడాకులు తీసుకుందాం అంటే దానికి ఒప్పుకోవడం లేదండి. విడాకుల వరకు వెళ్ళిపోయిందండి. అంటే మీరు ప్రపోజ్ చేశారా విడాకులు తీసుకుందాం అని చెప్పి? మరి సంవత్సరం నుంచి తను ఎటువంటి ప్రపోజల్ ఓకే, సంవత్సరం బట్టి రాలేదు అని చెప్పి ఈ మధ్య కాలంలో మీరు విడాకులను అడిగారా? అవునండి. దానికి ఆవిడ ఏమంటది? విడాకులు వద్దు అని అంటది, కానీ ఇక్కడ ఎటువంటి మార్పు వస్తే కనుక పాపను తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తానంటది. ఆవిడకి ఏం కావాలి అంటే మీరు ఇంకొన్ని కోట్లు సంపాదించాలా? అవునండి. అంటే ఇప్పుడు మా అన్నయ్య కోటీశ్వరుడు కదండి, నేను కూడా అట్లా ఎక్కువ సంపాదించి ఆవిడని చూసుకోవాలి. మీరు కోటీశ్వరుడు అవడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టినా కూడా ఆవిడ అక్కడే ఉంటది, మీరు ఇక్కడే ఉండాలి అప్పటి వరకు. అవునండి. అందుకని నాకు విడాకులు ఇప్పించండి సార్, లేకపోతే కనీసం నా పాపను నాకు దగ్గర పంపించండి, అందుకోసం సార్ ఇదంతా. సో మీరు అనేది ఏంటంటే కనుక మీ భార్య అయితే మీకు వద్దు సార్, ఎందుకంటే ఆవిడ యొక్క ఖర్చు అవనియండి, ఆవిడ యొక్క డిమాండ్స్, మెంటాలిటీస్, తండ్రి చనిపోయినా కూడా చూడటానికి వెళ్ళినటువంటి కూతురు మీ భార్య కింద వద్దు సార్. కూతురు అయితే కావాలి, మీకు కూతురు కావాలి సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ తో మాట్లాడారండి, వాళ్ళ మదర్ ఉన్నారు కదా, వాళ్ళతో ఎవరితో మాట్లాడారా మీరు? వాళ్ళందరికీ ఈవిడ మెంటాలిటీ తెలుసు కదా, వాళ్ళు ఏమంటారు? వాళ్ళ తమ్ముడికి ఇప్పుడే తెలిసింది సార్, ఈ మధ్యనే కొంచెం వాళ్ళ అక్క గురించి తెలిసిందే, ఫాదర్ లేరు సార్, చనిపోయారని చెప్పాను కదా. వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు చెప్పింది కదా సార్, ఇవిడితే పెత్తనం, వాళ్ళు మాట్లాడించేది కాదు సార్ అసలు. పెత్తనం ఓకేలేండి, కానీ అట్లీస్ట్ బాబు అల్లుడు గారు ఇలా ఉంది, ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, ఈ అమ్మాయి ఇలా అంటుంది, ఇన్ని రోజుల తర్వాత తను మీ దగ్గరకు వస్తుంది, మీరు ఇబ్బంది పడకండి, పాప ఇక్కడ బాగానే ఉంది, ఏదో ఒకటి అంటే వాళ్ళ సైడ్ ఉండేటటువంటి వాళ్ళు మీకు ఓదార్చడానికి, ఈ పెళ్లి విడిపోకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వాళ్ళు మాట్లాడారు సార్, కానీ ఆ అమ్మాయి నా సైడ్ వ్యతిరేకంగా చెప్పేది సార్, నేనేదో ఆమెను ఇబ్బంది పెట్టినట్టు, నేనేదో ఆమెను సరిగ్గా చూసుకున్నట్టు చెప్పేది సార్. సో అక్కడ బాగా బ్రెయిన్ వాష్ చేసింది కాబట్టి వాళ్ళు కూడా ఎవరికి మీకు కౌన్సిల్ చేయట్లేదు, ఆ అమ్మాయికి ఏం చెప్పట్లేదు. అవును సార్, డైవర్స్ నోటీస్ పంపించాను సార్, దానికి కూడా రిప్లై లేదు సార్. ఓహో, దానికి కూడా రిప్లై లేదండి? లేదు సార్.
అంటే ఆవిడకి ఇష్టం లేదు. అంటే డైవర్స్ అనేది ఆబ్జెక్టివ్ కాదు, మీ ఆబ్జెక్టివ్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి. డైవర్స్ కావాలి, పాప నా దగ్గరికి కావాలి, ఆవిడతో ఎటువంటి సంబంధం ఉండకూడదు అనేది మీ ఆబ్జెక్టివ్స్ క్లియర్గా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒక ఆబ్జెక్టివ్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే డైవర్స్ అయితే నాకు వద్దు కానీ అని చెప్పి నెక్స్ట్ ఏం కావాలో తెలియట్లేదు. నెక్స్ట్ పాప కావాలా, మీరు కావాలా, మీరు అందరూ కలిపి ఒక కుటుంబం కావాలనేది ఆ అమ్మాయి చెప్పట్లేదు. సో కొంచెం మాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. కానీ చాలా ఇష్యూస్ చూస్తాం కళ్యాణ్ గారు, బహుశా మరి మీ దాకా వస్తాయేమో. భర్త వద్దు లేదా భార్య వద్దు, డివోర్స్ మాత్రం ఇవ్వరు. మరి అది ఏదైనా కక్ష సాధింపు అనుకుంటారో ఏంటో, మరి అది ఎందుకు అట్లా డెసిషన్ తీసుకుంటారు? మీరు అంటే మీ ఉద్దేశం ఏంటంటే అందమైన జీవితానికి మీరు మెయిల్ పెట్టడానికి? మేడం అది నాకైతే పాప కావాలి మేడం, ఒక్కసారి కూడా కలవడం లేదు నాకు ఆ అమ్మాయితో నేనైతే ఉండలేను మేడం. ఆవిడ నన్ను టార్చర్ పెట్టింది. అర్థమైంది. మేము ఎవరితో మాట్లాడాలా? అమ్మాయితో మాట్లాడాలా లేదంటే మీ అత్తగారితో మాట్లాడాలా? ఆ అమ్మాయితో మాట్లాడండి సార్ ఒకసారి. మాట్లాడి అమ్మ నువ్వు దయచేసి విడాకులు ఇచ్చేసి పాపను అతనికి ఇచ్చేయనాలా? అంతే సార్. ఎట్లా కుదురుతుంది? అలా కాదు, నువ్వు నీ కండిషన్స్ ఏంటో చెప్పు. ఇంకో మీరు వినోద్ అట్లీస్ట్ ఇక్కడ ఇది ఒక సంప్రదింపు. విడాకుల గురించి అమ్మ నువ్వు విడాకులు అని చెప్పేటటువంటి ప్లాట్ఫామ్ కాదు ఇది. ఇదిగో నాకు ABCD కారణాల వల్ల నాకు నువ్వు నచ్చట్లేదు, ఇందులో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి ఏమైనా కండిషన్స్ మీ తరపున ఏమైనా కండిషన్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ తర్వాత లేదు కాదు కూడదంటే విడాకుల గురించి మాట్లాడదాం. నాతో కలిసి ఉంటారంటే పర్వాలేదు సార్, కానీ ఆవిడ కలిసి ఉండదు సార్. ఆవిడది నేను చూసినాక సార్ 4 సంవత్సరాల నుంచి పెళ్లి అయింది మాకు. ఆవిడ గురించి నాకు తెలుసు సార్, ఆవిడ మారదు సార్. అందుకని కనీసం పాపలను ఇప్పించండి, లేకపోతే విడాకులను ఇప్పించండి. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా మేడం, మధ్యవర్తిత్వం చేసి బ్యాలెన్స్ తీసుకురావడానికి ఎవరి ప్రయత్నం లేదు ఇక్కడ. అవునండి. పెద్దలు అనేవాళ్ళు ఏమైపోయారు నాకు అర్థం కావట్లేదు. పెద్దల పంచాయతీ అంటారు, కౌన్సిలింగ్ అంటే 100 రెట్లు బలమైనటువంటి ఒక శక్తి. చాలా వరకు మన క్లినిక్ వరకు రాకముందే 90% ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరు పెద్దవాళ్ళ మాట వినాలి అని అనుకోవట్లేదు. ఈ అబ్బాయి తన మనసులో ఉన్న భావాన్ని ఆ అమ్మాయికి ఎలా కమ్యూనికేట్ చేయాలనేటువంటి ఈ లోపల ఈ అబ్బాయి మనసు విరిగిపోయింది, అసలు బంధమే వద్దనుకుంటున్నాడు. ఆ అమ్మాయి గుర్తున్నాడో లేదో ఇతను అసలు ఒక తండ్రిగా. అంతే కదా. సరే ఒకసారి మరి మాట్లాడతారా, మరి మీ మిస్సెస్ కి కాల్ చేస్తారా? మాట్లాడతారండి. మీరు కాల్ చేసి మమ్మల్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకోండి. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. హలో, ఏం చెప్పు? ఏంటి సౌమ్య, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవు. నేనేమో డైవర్స్ పంపించాను, దానికి రిప్లై ఇవ్వవు. నువ్వు ఏం మాట్లాడాలి నీతో? ఎందుకు నీకెందుకు పాపం చూపించాలి? నీకేం సంబంధం అని పాపం చూపించాలి? అది కాదు సౌమ్య, సంవత్సరం అయిపోయింది, మన పాపను ఒక్కసారి చూడాలి కదా. నువ్వు డ్రామాలు చెయ్యొద్దని, నీకు పాపం చూపించడం అవి కుదరదు. నువ్వు వేసిన నక్క వేషాలన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు చెప్పు ముందు. నీకు డైవర్స్ ఇవ్వను. అందుకే మన ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని చెప్పి అందమైన జీవితానికి నేను పంపించాను, మన మెయిల్ పే చేశాను, మన ప్రాబ్లం చెప్పాను వాళ్ళకి. వాళ్ళు మాట్లాడతారు నీతో. ఎవరికి ఫోన్ చేస్తా, ఎవరికి చెప్తావు? వాళ్ళు మాట్లాడతారు. మేడం లైన్ లో ఉన్నారు, ఒకసారి. నమస్తే అండి సౌమ్య గారు. సౌమ్య గారు మరోళ్ళు అనుకోవద్దండి. మీ హస్బెండ్ మాకు మెయిల్ పెట్టారు, ఒక చిన్న పాప ఉంది, పాపను కూడా చూసే అవకాశం నాకు దొరకట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అవసరమైతే నేను డివోర్స్ కి రెడీ అన్నట్లుగా. నువ్వు మీడియాలో కూడా పెట్టేస్తావా? నువ్వు ఎలాగా కూడా బ్రతకనివ్వను. అలా అనుకోవద్దు సౌమ్య గారు. సౌమ్య గారు ఇది ఒక మంచి వేదిక అండి, అందమైన జీవితం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అంటే మిమ్మల్ని ఏదో వీధిలో పెట్టాలనో మిమ్మల్ని బయట నన్ను ఏం చేయాలనుకుంటున్నా? మా నాన్నకు దూరం చేసావు, ఇంకేం చేయాలనుకుంటున్నావు? కదమ్మా, మీ నాన్నగారికి దూరం చేయటం ఏంటమ్మా సౌమ్య? అంటే నీ వర్జన్ వినకుండా మేము ఎటువంటి కంక్లూజన్ కి రాలేదమ్మా. చెత్త విధవ మాటలు విని నిజం అనుకుంటున్నారు కానీ ఆడు పెద్ద ఫ్రాడ్ అండి, పెద్ద సైకో అతను. నా తండ్రి నాకు దూరం చేసిన సైకో. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నా కూడా నా తమ్ముడు కూడా కనీసం నాతో మాట్లాడట్లేదు. ఇదంతా విచిత్రంగా ఉందమ్మా, మాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక చిన్న నీడనిచ్చింది, దాన్ని కూడా ఉండనివ్వట్లేదు. ఇప్పుడు నన్ను వీధిలో పెట్టేశాడు ఇంకా ఏకంగా నా మీడియాలో. అయ్యో అట్లా అనుకోవద్దమ్మా. ఒక్క సబ్జెక్ట్ పక్కన పెట్టమ్మా, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కానీ సమస్యలకు పరిష్కారం చెప్పేటటువంటి ప్లాట్ఫామ్. అట్లీస్ట్ నీ బాధ ఏదుందో అట్లీస్ట్ వినడానికి మేము రెడీగా ఉన్నాం. అతని వర్జన్ అనేది మేమేమి గుడ్డిగా నమ్మలేదు. నీ యొక్క వాదన ఏది అనేది వినకుండా మేము ఎటువంటి కంక్లూజన్కి రాము. మీ ఇద్దరికి హెల్ప్ చేయడానికే. ఇన్ఫ్యాక్ట్ నీ బాధ తీరటానికి గురించి ఈ ఎపిసోడ్ అని నువ్వు అనుకో. మీ తండ్రి దగ్గర నుంచి కూడా నిన్ను దూరం చేశాడన్నో. అసలు ఏం జరిగిందమ్మా? మా నాన్నగారు చనిపోయారు. అవును, ఆ చనిపోయిన విషయం కూడా నాకు తెలియకుండా చేశాడండి నన్ను. ఓ మై గాడ్. అతను ఇంకో విధంగా చెప్పాడమ్మా మాకు. ఏం చెప్పావు వినోద్? నువ్వు చెప్పు, ఏం చెప్పావు అసలు? ఏం చెప్పావు? మాకేం చెప్పావో చెప్పు వినోద్. పాపం చూపించలే, ఏం చెప్పావు నువ్వు అసలు? అదంతా వదిలేసాయి. వాళ్ళ తండ్రి గురించి నువ్వు మాకేం చెప్పావో చెప్పినన్నా.
వాళ్ళ ఫాదర్ ని బతుకున్నంత సేపు డబ్బులు డబ్బులు నాకు ప్రతిసారి అడిగేది. ఏం మాట్లాడుతున్నాను? అంటే చెప్పు తీసుకొని కొడతాను నీకు. అమ్మ డబ్బులు అమ్మ చెప్తా తర్వాత కొడుతు కానీ అతను అసలు ఏం చెప్తున్నాడు విన్నమ్మా. సోది మాటలు తప్పించి ఇంకేం ఉండదు. ఇంకా మేము అతని మాట విన్నాం, అంతే. ఇంకా అతని మాట మేము విన్నాం. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది మొదటి నుంచి చెప్పు. పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. మాకు 1 సంవత్సరం పాప ఉంది. మాది అరేంజ్ మ్యారేజ్ అండి. నాకు 30 లక్షలు కట్నం ఇచ్చి చేశారండి ఈయనకి. 30 ఇతనేం చేస్తుంటారండి? 30 లక్షలు కట్నం తీసుకుంటారు. ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి అయిన దగ్గర నుంచి డబ్బు 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 అదే పనండి. ఎప్పుడు మాకు గొడవలే. 30 కాకుండా 30 కాకుండా పాప నా పెళ్లికే చాలా అప్పు చేసి ఉన్నారండి మా ఇంట్లో వాళ్ళు. హింస పెట్టి కొట్టి తిట్టి ఎన్నిసార్లు మా పుట్టింటికి వెళ్ళినా మళ్ళీ తెచ్చి మళ్ళీ అదే టార్చర్ చేసేవాడు. అన్ని చేసిన చెత్త పనులన్నీ చేసి ఇప్పుడేమో మీకు చెప్తున్నాడు అన్ని. మాకేమని చెప్పాడంటే అతను మీకు విపరీతమైన డబ్బు పిచ్చి అంట, లగ్జరీ పిచ్చి అంట, ప్రతిరోజు ఒక రాజభోగాన్ని మీరు అనుభవించాలంట. లగ్జరీ నా కారులో తిప్పుతున్నావా? బంగ్లాలు కొన్నావా? 7 వారాలు నగలేసావా? ఏం కొన్నావు చెప్పు నువ్వు నాకు. అదే కదా ఏమని చెప్పి కంప్లైంట్ చేసావు? ఏం జరిగింది? నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఏది చూపించు. నీకు తెలీదా? ఏంటి తెలీదా? అవును, నువ్వు చేసిందే చెప్తాను అక్కడ. ఏం చేశాను? నువ్వు నీకు విడాకులు కావాలని అక్కడికి వెళ్ళావని నాకు అర్థమవుతుంది, కానీ నేనైతే నీకు విడాకులు ఇవ్వను, పాపను కూడా ఇవ్వను. నువ్వు ఎన్ని నంగనాచ కబుర్లు ఆడినా వాళ్ళు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. ప్రతిసారి అడుగుతూ కొడుతూనే ఉంటాడండి డబ్బులు కొట్టడం ఏంటయ్యా వినోద్? లేదు సార్, ఆవిడ అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. మరి అబద్ధం ఏంటయ్యా? నువ్వు గుర్తు పెట్టుకోబోతుంటే ఆమె కొడుతున్నట్టు ఫీల్ అయిందా? నువ్వు అది లేసి ఏదో కోపంలో అలా మాట్లాడుంటుంది సార్, అంతే సార్. మాటలు కాదు చేతల గురించి అడుగుతుంది అమ్మాయి. ఎన్నిసార్లు కొట్టుంటా, ఎన్నిసార్లు మా పుట్టింటికి వెళ్ళాను. నువ్వు రివర్స్లో చెప్తున్నావు ఏంటి మాకు స్టోరీ? అంటే మేమంతా నువ్వు చెప్పిందల్లా వినేసి ఆ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి నీకు విడాకులు కూతుర్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు అనుకున్నావా? హోమ్ డెలివరీ. నా పుట్టింట్లో ఉంటున్నా. నా తమ్ముడు కూడా నాతో మాట్లాడట్లేదు సార్. తను చేసిన దానికి నా తండ్రి దూరం అయిపోయాడు. తమ్ముడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకా బాధపడతారు కదా మేడం. ఎన్నిసార్లు కొట్టి తన్నించుకొని మా ఇంటికి వెళ్తాను. మా నాన్నగారు రిటైర్డ్, అయినా ఆయనకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండేది చాలానా. ఓకే, చనిపోయారు కదా మా నాన్నగారు. ఇందాకేదో చనిపోయినప్పుడు ఏదో అబద్ధం ఆడారు. చనిపోయారు అంటే మాకు ట్రాష్ అంటే 4 years జర్నీలో చెప్తున్నానండి. కొట్టి 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 మా ఇంటికి పంపించేవాడు. డబ్బు ఎప్పుడు 24 గంటలు డబ్బు డబ్బు తెచ్చు. వాళ్ళు పాపం నా పెళ్లికి చేసిన అప్పే తీర్చుకోలేదు. ఫైనల్ గా నేనైతే డబ్బులు తాను ఏదంటే ఈమెకి ఎట్లా చేసినా అవ్వదలే ఇంకని చెప్పేసి నా దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మా ఫ్యామిలీ నుంచి నా కమ్యూనికేషన్ ఆఫ్ చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడండి ఒక 3 months. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ విషయం అసలు నాకు తెలీదు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు చనిపోయారంటే నేను ఇంకా చెప్తుంటే నీకు ఇంకా నాకు ఎమోషన్ వస్తుంది. చనిపోయారన్న విషయం కూడా నాకు తెలియదు. అలా చేశాడు. చెప్తా మనిషివేనా? డబ్బు కోసమే. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయన నా కూతురు నన్ను చూడడానికి రాలేదు. డబ్బు కోసమే ఆయన ఒక ముద్ర వేసి, నా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు, మినిమం కమ్యూనికేషన్ లేదండి మా ఇంట్లో వాళ్ళతో. అది ఎదవ అంత పనికమని లేదు, అన్ని చెప్పేది అబద్ధాలే. అది బ్రతికే ఒక అబద్ధం. ఇతను వెళ్ళి మీ అమ్మాయి డబ్బులు ఏమని అన్నారు కదా, అందుకే మేము మీతో మాట్లాడుతూ చూడడం కదా, అందుకే నా తమ్ముడు ఇప్పుడు కూడా నన్ను శత్రువులా చూస్తున్నాడు. ఆఖరి చూపు కూడా లేకుండా చేశాడు. అదేనమ్మా, అదే ఇప్పుడు డబ్బులు ఇవ్వటాలు, డబ్బులు పుచ్చుకోవటాలు, కట్నాలు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక తండ్రి చనిపోయిన తర్వాత ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా చేశాడు చూడండి. అందుకే నేను ఇంకా బతుకుంటాను కానీ టార్చర్ అంటే ఏంటో చూపించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఫ్యామిలీ అంతా డబ్బు పిచ్చి ఫ్యామిలీ సార్. అన్న కూడా డబ్బు పిచ్చి నా కొడుకే. ఈయన కూడా మా నాన్నగారికి గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి నన్ను ఊరికే కాల్చుకుని తినేవాడు సార్, కొట్టి కొట్టి. వీళ్ళు బ్రదర్ పిల్లం కూడా వెళ్ళిపోయిందా మరి? వాళ్ళు గొడవలు ఆడుకుంటారు, వాళ్ళు ఉంటారు సార్. ఫ్యామిలీ ఒకలా ఉండదు కదా సార్. మా అత్తమామ అందరూ డబ్బు పిచ్చోలే సార్. ఈయన ఏం చేసినా కూడా వాళ్ళు జోహార్లు పలుకుతా ఉంటారు అన్నదమ్ములు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. చెత్తబెట్టను వెనకేసుకుని వచ్చి ఈ రోజు మా నాన్న దగ్గర చచ్చిపోయినప్పుడు కూడా నేను చెడ్డయ్యా, ఆయన చనిపోయారు, ఆఖరి చూపు కూడా లేకుండా చేశాడు. ఇప్పటికైనా మీ అమ్మగారికి నిజాలు తెలుసమ్మా? మీ బ్రదర్ కి తెలుసో లేదో నాకు తెలియదు కానీ మీ మదర్ ఇప్పుడు నమ్ముతున్నారు? మా అమ్మగారికి తెలుసండి. మా తమ్ముడు అయితే అసలు నా మాటలు వినిపించుకోవట్లేదు. అసలు నాతో మాటే మాట్లాడాను. చిన్న పిల్లోడు కదా, చూసినట్టు ఏంటంటే వెళ్ళిపోతుంటాడు. తల్లి వేరు తమ్ముడు వేరు కదమ్మా, వాడు చిన్నోడు అయి ఉంటాడు. కాదు సార్, అమ్మాయి అన్ని అలాగే చెప్తుంది సార్. అసలు అమ్మాయి ఎలాగే చెప్తుంది. నువ్వు ఆగు వినది, ఎవరు కట్టకథలు చెప్తున్నారు అర్థం అవుతుందిలే. 2 ఇష్యూస్ చెప్పు, మనం క్లోజ్ చేసేద్దాం మ్యాటరు. సౌమ్యాని కట్నం అడిగేవా లేదా? తర్వాత ఇంకా కట్నం తెమ్మని చెప్పి వాళ్ళ ఇంటి మీద ఒత్తిడి పెట్టేవా లేదా?
ఎస్ సార్ నో? లేదు సార్, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మాయి కోసం ఇచ్చుకున్నారు సార్ డబ్బులు అవి. అబ్బా, నేనేది కట్నం అడగలేదు గిఫ్ట్ సార్. ఇచ్చారు. తర్వాత నువ్వు అమ్మాయిని ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు కట్నం విషయంలో ఎప్పుడు కొట్టలేదు, వాళ్ళ ఇంటికి డబ్బులు తెమ్మని పంపించలేదు. పుట్టింటికి వెళ్ళలేదా తను ఎప్పుడు కూడాను? ఆ పుట్టింటికి వెళ్ళింది మేడం, అంటే ఏదో గొడవ మాట పెరిగి పుట్టింటికి వెళ్ళింది తప్ప అదే ఆ నేను మాట అమ్మాయిని పెరగటం ఏమీ వెనకాల చేయలేదు కథ మేడం. నీ కట్నం ఆశే కదా. దేనికి కొట్టావు, ఎందుకు పుట్టింటికి వెళ్ళాను అది చెప్పు నువ్వు. నేను ఎప్పుడు కొట్టాను? నువ్వే కదా గొడవ చిన్న విషయానికి గొడవ పడేదానివి, పాపను కూడా చూపించలేదు నువ్వు. సార్ ఇదంతా కాదు సార్, నాకు ఆ అమ్మాయితో వద్దు సార్, నాకు ఆ బిడకలు ఇప్పించండి, లేదంటే నాకు పాపలను పంపించేసి. కాదు ఏం కాదు, ఆటలు అమ్మాయి ఉందా వినోద్? విడాకులంటే 30 లక్షల వరకు వచ్చింది, ఇంకో 70 లక్షలు ఇస్తుందంట అమ్మాయి. మేము అమ్మాయిని ఒప్పించి ఆ 70 లక్షలు కూడా తెప్పిస్తాం అమ్మాయి ద్వారా. అప్పుడు ఓకేనా? లేదు సార్, ఆ అమ్మాయి అలాగే అన్ని అబద్ధాలు చెప్పదు సార్, ఆ మాటలు నమ్మకండి మీరు. అమ్మాయి అన్ని అబద్ధాలే. కొట్టడం అబద్ధమే, కట్నం తెమ్మంటం అబద్ధమే. నువ్వు ఇంట్లో బంధించేసి ఫోన్ తీసేసుకుని వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు అన్నప్పుడు కూడా ఆ అమ్మాయికి ఒక ఫోన్ కాల్ వరకు వెళ్లకుండా వాళ్ళ నాన్నగారు ఒక అపోహలో చనిపోవటం అనేది కూడా అబద్ధమే. లేదు సార్, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోతే వెళ్ళలేదు సార్, నేనే దగ్గరుండి చూసుకున్నాను సార్. ఆ అమ్మాయి అయితే ఎవరు తెలీదు, ఫోన్ చూడడానికి వెళ్ళి తీసుకొని ఇంట్లో పెట్టేసి అదే పంపిస్తే నాకు ఎలా ఇందాకటి నుంచి తెలుస్తుంది? నువ్వు వెళ్ళి ఇవన్నీ నా ఒక ఎత్తు, దగ్గర తండ్రి చనిపోయి కట్నం పర్ఫార్మెన్స్ వెళ్ళకపోవటం చేసావు. ఏంటని నాకు అవునండి, నాకు కూడా అది అనిపించింది డాక్టర్ గారు. ఏం బాబు వినోద్, ఇప్పటికైనా నిజాలు చెప్పు. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కూడా మేము చేసుకుంటాము. ఈ నిజాలు అనేటటువంటిది ఎల్లకాలం దాగి ఉండవు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి ఫైనల్గా చెప్పు, దాన్ని బట్టి ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం. సౌమ్యకి ఎటువంటి హెల్ప్ చేయాలో చేస్తాం మేము. సరే, ఆ అమ్మాయి చెప్పింది నిజం అనుకోండి, నేను చెప్పిన అబద్ధాలు అనుకోండి, నేను బిస్కిన్ ఆ అమ్మాయి ఏదో టార్చర్ పెట్టానంటది కదా, ఓ నేను అయితే నాతో ఎందుకు ఉండడం, అమ్మాయి విడాకులు ఇప్పించేసండి సార్, లేకపోతే నా పాప నాకు పంపించండి, చాలా ఇదంతా నాకు వద్దు. అమ్మాయి డబ్బులు ఇస్తే విడాకులు అక్కర్లేదు, డబ్బులు ఇవ్వకపోతే విడాకులు కావాలి, నీది అది రూలు. ఏ మొహం చూసి నీ బిడ్డ నీకు ఇమ్మంటావు? సౌమ్య బిడ్డ కావాలి, డైవర్స్ కావాలంటమ్మా, పంపించు. వీడికి డివోర్స్ కాదు సార్, జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టించాలి. ఒక అమ్మాయి అంటే డబ్బులు ఇచ్చే ఏటీఎం మిషన్ లా చూసిన ఇలాంటి వాళ్ళకి జైల్లో పెట్టించాలి సార్. వీడికి విడాకులు కాదు, బతుకుంటాడు కానీ నరకం అంటే ఏంటో చూపించాలి. నేను చచ్చే వరకు ఆయన చచ్చినా కూడా ఇట్లానే అనుభవించాలి సార్. ఎందుకంటే నాలాగా ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు అతని చేతుల్లోని. నా తండ్రికి నన్ను దూరం చేసి నన్ను ఎంత శోభ పెట్టి ఎంత బాధ పెడుతున్నా, నా ఇంట్లో వాళ్ళని కూడా నాకు దూరం చేసి శత్రువులో చూసేలా చేశాడు సార్. ఇలాంటి అతనికి ఇంతకన్నా దారుణమైన శిక్ష పడాలి. ఏమైనా ఉంటే ఇతను శిక్ష వేయించి ఊచలు లెక్క పెట్టించండి సార్. డివోర్స్ అయితే మాత్రం నేను ఇవ్వను సార్. బాబు వినోద్, ఐ ఓపెనర్, ఆ అమ్మాయి డివోర్స్ ఇవ్వట్లేదంటే కనుక మళ్ళీ డివోర్స్ ఇస్తే మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తుంది కదా. కరెక్ట్. డబ్బు అమ్మా ఇంకొకటి కూడా చెప్తున్నాను, పాప అతనికి రాదని తెలుసండి, కానీ అక్కడ గన్ను పెడితే కనుక డివోర్స్ వస్తుంది. పాపను చూసి సంవత్సరం అవుతుంది సార్, ఒక్కసారి కూడా తన ఫోటో కూడా చూడలేదు సార్ నేను. కానీ పెంచి పెద్ద చేసి అంత పెద్దదాన్ని చేసిన ఆ అమ్మాయికి చివరి చూపు లేకుండా చేశారు కదా మీరు తండ్రిని. అప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడాలండి? ఇమ్మంటావా టిట్ ఫర్ టాట్? ఈ మాట అనకూడదు, కానీ రేపు పొద్దున నువ్వు ఎక్కడో ఏదో అయ్యావు అనుకో, నీ కూతురు నీ దగ్గర పంపించకపోతే నీకు ఎలా ఉంటుంది? నీకు పశ్చాత్తాపం ఉందా? నీకు మనస్సు ఉందా? ఏదో కోపంలో జరిగింది సార్. కోపంలో మనుషులు చంపేస్తారా? ప్లస్ అక్కడికి వెళ్ళి ఇంకో వర్షన్ ఇస్తావా? తండ్రి కూతురు బంధం కూడా తెంచేసుకుంది మీ అమ్మాయి అన్నట్టుగా మాట్లాడతావా? ఎంత కోపం అయ్యా? దేని గురించి క్షమించరాని తప్పది. నీ కోపం కాదు, డబ్బంటే కక్కుర్తి, డబ్బంటే ఆశ. నీకు ఆది మధ్య అంతం లేదు, నీకు ఒక ఆలోచన లేదు నీకు. ఇంకొకటమ్మా సౌమ్య, నువ్వు ఎండ్ అంటున్నావు, అతన్ని ఇలా బాధ పెడతానంటున్నావు, ఇది పద్ధతి కాదమ్మా. నువ్వు నిజంగా అతన్ని శిక్షించాలనుకుంటే కనుక దానికి వేరే మార్గాలు ఉన్నాయి. అసలు డౌరీ హెరాస్మెంట్ కింద భయంకరమైన లీగల్ సిస్టమ్, లా సిస్టమ్స్ ఉన్నాయి. మీరు మీకు ఏదో మెయిల్ చేసి నాకు న్యాయం చేస్తారు అనుకుంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారండి సార్. న్యాయం చేయండి సార్, విడాకులు ఇప్పించండి సార్. కాదు వినోద్, అందమైన జీవితానికి ఎవరు మెయిల్ చేస్తే వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతారు డాక్టర్ గారు, నేను అనుకుంటున్నారా ఏంటి? నా సైడ్ కూడా ఆలోచించండి. ఏంటి నీ సైడ్ ఆలోచించేది? ఏం ఆలోచించేది? ఒక తండ్రి నువ్వు ఇంకా అమ్మాయి స్థానంలోకి వెళ్ళి నిలబడి ఒక 2 నిమిషాలు కొద్దిగా మానసికంగా ఒక పశ్చాత్తాపం చూపెట్టయ్యా. అరే నీ తండ్రిని నిన్ను దూరం చేశాను, మీ తండ్రి చనిపోయిన నా ఆఖరి చూపు దక్కలేదని చెప్పి ఇప్పుడు కూడా డివోర్స్ కావాలని అదే పాఠం పాడుతున్నావు నువ్వు. ఆ అమ్మాయి చేస్తే కనుక నువ్వు ఓసలు లెక్క పెడతావు తెలుసా? సార్ సెక్షన్లు కేసులు పెడుతున్నారు, కొంచెం నా సైడ్ ఆలోచించండి సార్. పాపను ఇప్పించండి సార్. కనీసం ఒక మెట్టు దిగేవు. ఇప్పుడు ఫస్ట్ కట్నం అన్నావు, కట్నం ఇవ్వకపోతే డైవర్స్ అన్నావు, డైవర్స్ లేదంటే కనుక పాపని ఇప్పించమంటావు. ఇవన్నీ వస్తువులా? డబ్బులతో కొనుక్కునేటటువంటి వస్తువులా? ఇదేమైనా వ్యాపారమా? నువ్వు చేసేటటువంటి వ్యాపారమా? ఇప్పుడు అతను బతిమాలుకుంటున్నాడు డైవర్స్ కావాలని చెప్పి. ఏంటి నీ ఫైనల్ గా నీ మాట ఏంటి? డైవర్స్ అయితే ఇవ్వను సార్. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే మా తమ్ముడిని మా అమ్మను కూడా నా నుంచి దూరం చేసేసి మళ్ళీ డబ్బు పిచ్చి, ఇప్పుడు ఆల్రెడీ మా తమ్ముడు మా అక్కకి డబ్బు పిచ్చి మా నాన్న రాలేదు అన్నట్టు నన్ను చేశారు సార్. ఇంకా మళ్ళీ అదే అనుకున్నాను. అది కాదు సౌమ్య, మనం ఆడుకుందాం. ఏదో మీకు కావాలంటే మీ ఇంటికి నేను వస్తాను. సో మీ అమ్మగారితో మీ తమ్ముడితో నేను మాట్లాడుతాను. నీ తప్పు ఇప్పుడు ఎలాగో నీకు న్యాయం చేయాలని చెప్పి అందమైన జీవితం కాల్ చేసి ఇప్పుడు మేడం సార్ సపోర్ట్ తోని నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతానులే.
రైట్ మంచి మాట. రైట్ అమ్మ, మేము చెప్పేది కూడా నువ్వు ఆల్రెడీ చెప్పేసావమ్మా. చాలా సంతోషం అమ్మ. ఇలా జీవితాలు సర్వనాశనం చేసేటటువంటి నీలాంటి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పేటటువంటి ఒక గొప్ప ఎపిసోడ్ ఇది. ఏదో గొడవలు వచ్చేసి చిన్న చిన్న మాట మాటిపోయి అలాగైంది సార్. నాకు తప్పుని తెలుసుకుంటాను సార్. కొంచెం ఒక్కసారి మాత్రం ఆ అమ్మాయి సార్ నా గురించి మాట్లాడారు సార్. నువ్వు చెప్తావు, నువ్వు ఇవన్నీ దొంగ మాటలు అన్ని చెప్పేసి ఇప్పుడేమో లాస్ట్ లోనేమో నీ నిజ స్వరూపం బయటపడిపోయిన తర్వాత చెప్తున్నావు వాళ్ళకి. లేదు సార్, నీకు పాప కావాలి, అది కావాలి, నువ్వు పెళ్లి చేసుకుని ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు. దాని గురించి మాట్లాడుకున్నాం. కూతురు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు? ఆ బాధతో చనిపోయినటువంటి ఆ తండ్రిని కూడా తీసుకురా, మీ ఆవిడ నీ దగ్గరికి వస్తుంది ఆటోమేటిక్ గా. మేము రప్పిస్తాం. ఒకసారికి అమ్మాయి నన్ను అంటే చెప్తున్నావు వినోద్, నువ్వు మా ఫ్యామిలీ అంతా రోడ్డున పడింది నీ వల్ల. అతను అందమైన జీవితం యొక్క టార్గెట్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మాకు ఈమెయిల్ పంపించాడు. మేము కూడా సాక్ష్యాధారాలు వెరిఫై చేస్తాం. మేము కూడా కొంతమందిని కాంటాక్ట్ చేస్తాం. తర్వాతే మేము ఒక కంక్లూజన్ రావటం అని జరుగుతుంది. పూర్తిగా న్యాయం నీ సైడ్ ఉంది సౌమ్య. నీకు మేము సపోర్ట్గా నిలబడతాం. నిన్ను బతిమాలటం కానీ నిన్ను అతని దగ్గర పంపించటం అనేటటువంటి ప్రయత్నం మేము చెయ్యం. ఒకప్పుడు మేము చేసినా కూడా నువ్వు వినేటటువంటి పొజిషన్లో లేవు, ఎందుకంటే నరక యాతన నువ్వు అనుభవించావు కాబట్టి. ఈ ఫోన్ కాల్ పెట్టేసిన తర్వాత జయ మేడంతో నువ్వు టచ్లో ఉండాలి. ఎందుకంటే కనుక మేము లీగల్ హెల్ప్ ఎక్కడి నుంచి నీకు సపోర్టివ్గా ఉంటుంది అనేటటువంటి కొన్ని హెల్ప్ కూడా మీ గైడెన్స్ కూడా మేము ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా సౌమ్య? ఇప్పుడు మనం ఆడుకోవాలి. ఎంతైనా సరే మన ఇద్దరు భార్య భర్తలు. సో దీంట్లో మూడో వ్యక్తి రాకూడదు కదా. సో వాళ్ళకి న్యాయం చేస్తారు. మరి మమ్మల్ని ఎందుకు ఈమెయిల్ పంపించేవయ్యా? మరి మేము మూడో వ్యక్తులే కదా, మేము మూడో వ్యక్తులు కాదా? మీ ఫ్యామిలీ మెంబర్స్? నీకు కావాల్సినటువంటి కట్న న్యాయం కానీ, నీకు కావాల్సిన డివోర్స్ న్యాయం కానీ, నీకు కావాల్సినటువంటి బిడ్డ న్యాయం కావాలి. దేవుడు ఎక్కడైతే న్యాయం చేయాలనుకుంటాడో అక్కడే న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి కాదు, నీ బిడ్డకు కూడా న్యాయం జరగాలి. ఆ విధంగా మేము ఫైట్ చేస్తాం. ఆ అమ్మాయి నేను నచ్చి చెప్తాను, ఒక్కసారి పంపించండి సార్, మాట్లాడమని సార్. మీరు న్యాయం చేస్తారని మీకు చేశాను సార్. మేము నీకు ఆల్రెడీ న్యాయం చాలా చేసాం. నీ మాటలు చాలా విన్నాం, నీ కాకమ్మ కబుర్లు చాలా విన్నాము. డబ్బు కక్కుర్తు పడినటువంటి ఒక ఆడదాన్ని శిక్షించండి అంటూ మాకు పంపించినటువంటి ఈమెయిల్ మేము చాలా తరువుగా చదివాం. ఒక భయంకరమైనటువంటి ఆడదాని దగ్గర నుంచి నాకు విముక్తి కలిగించండి అనేటువంటి డివోర్స్ ఇప్పించండి అనే అంశాన్ని కూడా చాలాసేపు విన్నాం. ఇంకా వినాలి అని మేము అనుకోవట్లేదు. ఆ అమ్మాయికి న్యాయం ఏ విధంగా న్యాయం జరగాలో ఆ అమ్మాయి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సౌమ్య, నువ్వు మా కాంటాక్ట్లో ఉండమ్మా. మా నెంబర్ కూడా ఇప్పుడు మెసేజ్ పంపిస్తారు. మీ నెంబర్ మా దగ్గర ఉంది, మేడం పంపిస్తారు. నా సైడ్ గురించి ఆలోచించండి. నీ సైడ్ గురించి చాలా ఆలోచించాం, కానీ మేము ఇంత కఠినంగా ఎప్పుడు కూడా వ్యవహరించలేదు. కానీ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితికి ఇదే న్యాయం అన్నట్టుగా మేము గట్టిగా నమ్మిన తర్వాత ఇది చెప్తున్నాం. నీకేమీ అన్యాయం జరగలేదు, ఆ అమ్మాయికి పూర్తి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి న్యాయం ఇప్పటికైనా జరిగింది. ఓకే, రైట్. కానీ అసలు ఎంత అంటే వాళ్ళు ఎవరు మెయిల్ పెడితే వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది అట్లా అనుకుంటున్నారు ఏంటో. మేము ఎవరు అంటే ఫస్ట్ ముందు మేము చెప్తే మాదే నిజం అట్లా అనుకుంటారు కదా డాక్టర్ గారు. అది ఒకటి, ఈమెయిల్ పంపించిన ఒకటి. పోనీ ఈమెయిల్ పంపించిన తర్వాత మనం ఫోన్ కాల్ ఆన్సర్ చేసిన తర్వాత నాన్న నీకేంటి అన్యాయం జరిగిందంటే అతని సైడ్ నుంచి ఒక 10%, 20%, 25% నా సైడ్ కూడా ఈ కట్నం గురించి కక్కుతు పడ్డాను, ఈ విధంగా హింసించాను, బాధపడ్డాను అనేటటువంటి మాట అంటే నీకు ఏమైనా బుద్ధి ఉందా అయ్యా? అలా మాట్లాడతారా నీ భార్యని అని అన్నా ఒక విధంగా ఉండేది. అతను కట్నం సబ్జెక్ట్ తీయలేదు, వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి సబ్జెక్ట్ను మార్చేశాడు. క్రూరాతి క్రూరంగా ఒక భార్యని డిస్క్రైబ్ చేశాడు. అసలు కనికరం లేనటువంటి డబ్బు పిశాచి అన్నట్టుగా డిస్క్రిప్షన్ ఇచ్చాడు. పైపెచ్చి ఏంటంటే కాంప్రమైజ్, నెగోసియేషన్, కౌన్సిలింగ్ అనే పదాలు కాకుండా భార్య డిలీటెడ్. ఎందుకంటే కట్నం రానటువంటి భార్య నాకు ఇమీడియట్ గా డిలీట్ అయిపోవాలి. డివోర్స్ ఇస్తే కనుక నేను పరిగెట్టుకుని ఇంకో అమ్మాయిని చేసుకుంటాను, కూతురిని గిఫ్ట్ గా పంపించండి. చూడండి, ఇంత కక్కుర్తి అయినటువంటి మనిషి, ఇటువంటి మనస్తత్వం, దయాదాక్షిణ్యాలు లేనటువంటి ఈ మనిషితో ఏ ఆడదాన్ని పంపిస్తామండి? తండ్రి చనిపోయిన తర్వాత కూతుర్ని పంపించలేదండి. చెప్పకపోవటం విషయం చెప్పకపోవటం డాక్టర్ గారు విషయం చెప్పకపోవటం చాలా బాధాకరమైన విషయం కదా. సౌమ్యకి పూర్తి మద్దతు ఇద్దాం మనం. కానీ డాక్టర్ గారు మీరు పాపని తీసుకెళ్లే ఉద్దేశం అతనికి లేదండి, ఓన్లీ డివోర్స్ కోసమే. కాకపోతే ఆ అమ్మాయిని మనకి ఎరగా చూపిస్తున్నాడు అంతే, వదులుతాడనేసి. సో సౌమ్యతో నేను మాట్లాడి తనకి హెల్ప్ చేద్దామండి. షూర్. నమస్తే.